మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవడం భారత్లో ఆనవాయితీగా వస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. అలాగే గుజరాత్లో జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వడోదర జిల్లాలో నర్మదా నది తీరంలో నిర్మించిన అతి ఎత్తైన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నిర్మించిన మ్యూజియంని సందర్శించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్లను తిలకించారు. దేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని నరేంద్ర మోదీ సూచించారు. ఇక పోలీసులు, భద్రతా సిబ్బంది పరేడ్లో పాల్గొన్నారు, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఏర్పాటైన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డి, అలాగే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ సహా పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.